హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో టాప్ 20 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని చూపిస్తాను. టోటల్ 11 కేటగిరీస్ నుంచి ప్రతి కేటగిరీలో టాప్ 2 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని నేను చూపిస్తాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏ కేటగిరీలో ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూసుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో ఈ వీడియో సేవ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. 2 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో చాలా పర్పస్ కోసం అండ్ చాలా గోల్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో మీరు కానీ రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మీరు కానీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వేరే టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మీకు ఏదైనా షార్ట్ టైం గోల్ ఉన్నట్టయితే దానికోసం వేరే కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మీకు మీ గోల్స్ తగ్గట్టు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కానీ ఆ స్పెసిఫిక్ కేటగిరీలో మీకు ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది అని డౌట్ ఉన్నట్టయితే ఈ వీడియో మీకు కంప్లీట్ హెల్ప్ చేస్తుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 14.85% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 13.39% రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ టైం పీరియడ్లో ఈ ఫండ్ బెంచ్ మార్క్ కంటే మంచి రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 100 7 ఇయర్స్ టైం పీరియడ్కి 12.3% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ 13.39% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 10 ఇయర్స్ టైం పీరియడ్కి నిఫ్టీ 100 12.52% రిటర్న్స్ ఇస్తే ఈ ఫండ్ 10 ఇయర్స్కి 14.85% రిటర్న్స్ ఇచ్చింది. నేను రెగ్యులర్ ఫండ్వి రిటర్న్స్ చూపిస్తున్నాను. డైరెక్ట్ ఫండ్లో రిటర్న్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్ ఫండ్లో మీరు 10 ఇయర్స్ టైం పీరియడ్కి 15% కంటే ఎక్కువ రిటర్న్స్ చూస్తారు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్లో. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. నేను రిటర్న్స్ క్యాల్కులేషన్కి రెగ్యులర్ ఫండ్స్ చూపిస్తున్నాను. మీరు ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్ ఫండ్లో చేసుకోవచ్చు. అండ్ లార్జ్ క్యాప్ కేటగిరీలో సెకండ్ ఫండ్ ఏంటి అంటే కోటక్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 14.14% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 13.93% రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ టైం పీరియడ్లో ఈ ఫండ్ కూడా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ అండ్ కోటక్ బ్లూ చిప్ ఫండ్ ఈ 2 ఫండ్స్ బాగానే ఉన్నాయి. అండ్ సెకండ్ కేటగిరీ ఇండెక్స్ ఫండ్స్. సో మీరు కానీ యాక్టివ్ ఫండ్స్లో కాకుండా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ. అండ్ లాస్ట్ 15 ఇయర్స్లో ఈ ఫండ్ 11.71% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 13.26% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ ఈవెన్ లాస్ట్ 5 ఇయర్స్లో ఇన్వెస్టర్స్కి 14.76% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. సో మీరు కానీ నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే లాంగ్ టైం పీరియడ్కి ఈ ఫండ్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ ఇండెక్స్ ఫండ్ ఏంటి అంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఉన్న టాప్ 51 to 100 కంపెనీస్లోకి వెళ్తాయి. అండ్ ఈ ఫండ్ రిటర్న్స్ కానీ మీరు చూసినట్టయితే లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఫండ్ 14.23% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 13.55% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ లాంగ్ టైం పీరియడ్కి యాక్టివ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఈ 2 ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. ఫ్లెక్సీ క్యాప్లో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 18.61% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ అదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 12.85% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో ఫండ్ 20% రిటర్న్స్ ఇచ్చింది. నిఫ్టీ 500 15% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో ఫండ్ 22% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నిఫ్టీ 500 15% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఇంటర్నేషనల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇండియన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో అందుకే ఈ ఫండ్లో రిటర్న్స్ అంత బాగున్నాయి. సో మీరు కానీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ బాగుంది. అండ్ సెకండ్ ఫండ్ ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఇది కూడా ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ కింద వస్తుంది. పేరుకి ఫోకస్డ్ ఫండ్ అయినా సరే స్టాక్ సెలెక్షన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లాగే ఉంటుంది. ఇందులో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో ఉన్న టాప్ 1 to 500 కంపెనీస్లోకి వెళ్తాయి. ఈ ఫండ్ లాస్ట్ 15 ఇయర్స్లో 16% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 10 ఇయర్స్లో 17% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 16% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ ఫండ్ రిటర్న్స్ చూసినట్టయితే లాంగ్ టైం పీరియడ్కి కన్సిస్టెంట్గా 16% రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. అండ్ కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫ్లెక్సీ క్యాప్లో థర్డ్ ఫండ్ ఏంటి అంటే ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 18% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 3 ఇయర్స్లో 22% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో
57% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. కంటిన్యూస్గా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ ఫండ్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇవి ఫ్లెక్సీ క్యాప్లో టాప్ 3 ఫండ్స్. మీరు కానీ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 3 ఫండ్స్లో ఏ ఫండ్స్ అయినా సరే పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. మిడ్ క్యాప్స్లో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 20% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. లాస్ట్ 7 ఇయర్స్లో 18% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 19% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 20% రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. సో మీరు కానీ ఈ ఫండ్ రిటర్న్స్ చూసినట్టయితే కంటిన్యూస్గా మోర్ దెన్ 18% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 10 ఇయర్స్ టైం పీరియడ్ వరకు. సో మీరు కానీ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ. ఇందులో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 19.8% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 18% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 16.88% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3, 5 అండ్ 7 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అండ్ సెకండ్ ఫండ్ మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనే ఈ ఫండ్ చాలా పాపులర్ ఫండ్. ఈ ఫండ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్కి. అండ్ కంటిన్యూస్గా 20% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3, 5, 7, 10 ఇయర్స్ టైం పీరియడ్కి. ఈ ఫండ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 23% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 22% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 23% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ చూసినట్టయితే ఈ ఫండ్ కంటిన్యూస్గా మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చింది. అందుకే ఈ ఫండ్ అంత పాపులర్ అయింది. సో మీరు కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇవి 2 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీ అంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి. సో మీరు కానీ సెక్షన్ 80Cలో ట్యాక్స్ సేవ్ చేద్దాం అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే కెనరా రోబెకో ఈక్విటీ ట్యాక్స్ సేవర్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 15.9% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో 15.76% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 18.21% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 19.47% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ చూసినట్టయితే ఈ ఫండ్ కంటిన్యూస్గా మోర్ దెన్ 15% రిటర్న్స్ ఇచ్చింది 10 ఇయర్స్ టైం పీరియడ్కి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ కూడా చాలా పాపులర్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 10 ఇయర్స్లో 18.84% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో 16.41% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 16.01% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ గమనించినట్టయితే ఈ ఫండ్ కంటిన్యూస్గా మోర్ దెన్ 16% రిటర్న్స్ ఇచ్చింది 10 ఇయర్స్ టైం పీరియడ్కి. అందుకే ఈ ఫండ్ అంత పాపులర్ అయింది. సో మీరు కానీ మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ పర్పస్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇవి టాప్ 2 ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీ. ఇందులో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 18.58% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 18.87% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో 16.12% రిటర్న్స్ ఇచ్చింది. 2018-19-20 పీరియడ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి అంత బెస్ట్ టైం పీరియడ్ కాదు. సో ఆ టైం పీరియడ్లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పెద్దగా రిటర్న్స్ అవ్వలేకపోయాయి. సో అందుకే ఈ ఫండ్ 3 ఇయర్స్ టైం పీరియడ్కి 18% రిటర్న్స్ అవ్వలేకపోయింది. మీరు కానీ ఈ ఫండ్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 18% రిటర్న్స్ ఇచ్చింది కంటిన్యూస్గాను. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో సెకండ్ ఫండ్ ఏంటి అంటే యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 20% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 20.68% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 26.11% రిటర్న్స్ ఇచ్చింది. సో కంటిన్యూస్గా ఈ ఫండ్ మోర్ దెన్ 20% రిటర్న్స్ ఇచ్చింది స్మాల్ క్యాప్ కేటగిరీలో. సో మీరు కానీ స్మాల్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 2 ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఈక్విటీ ఫండ్స్. ఇందులో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే ఫ్రాంక్లిన్ ఫీడర్ యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ లాస్ట్ 7 ఇయర్స్లో 18.99% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో 23% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో 25% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 1 ఇయర్లో 30.28% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ టైం పీరియడ్లో ఇంటర్నేషనల్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. పర్టికులర్గా
యూఎస్ స్టాక్స్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో అందుకు ఈ ఫండ్లో రిటర్న్స్ చాలా బాగున్నాయి. సో మీరు కానీ చూసినట్టయితే ఈ ఫండ్ మోర్ దెన్ 18% రిటర్న్స్ ఇచ్చింది లాంగ్ టైం పీరియడ్లో. అండ్ సెకండ్ ఫండ్ ఏంటి అంటే డిఎస్పి యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్. ఈ ఫండ్ కూడా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ లాస్ట్ 7 ఇయర్స్లో ఈ ఫండ్ 14.99% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో 18.13% రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్లో లాంగ్ టర్మ్ రిటర్న్స్ అంత బాగోలేవు. కానీ మనం ప్రతి ఫండ్ ఓన్లీ రిటర్న్స్ చూసి సెలెక్ట్ చేయకూడదు, వాల్యుయేషన్స్ చూసి సెలెక్ట్ చేయాలి. సో వాల్యుయేషన్స్ కానీ చూసినట్టయితే, అంటే ఈ ఫండ్ ఒక రిస్క్ పారామీటర్స్ కానీ చూసినట్టయితే ఈ ఫండ్ బాగానే ఉంది. సో మీరు కానీ ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకుంటే ఇవి బెస్ట్ ఫండ్స్. సో ఇవి అండి ఈక్విటీ కేటగిరీలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మనం డెట్ ఫండ్స్ చూద్దాం. డెట్ ఫండ్స్లో బెస్ట్ కేటగిరీస్ ఏమున్నాయి అండ్ బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి అని. ఫస్ట్ కేటగిరీ ఏంటి అంటే లిక్విడ్ ఫండ్స్. లిక్విడ్ ఫండ్స్లో టాప్ ఫండ్ ఏంటి అంటే టాటా లిక్విడ్ ఫండ్. ఈ ఫండ్స్ అన్నీ రోబో అడ్వైజరీ యూజ్ చేసి పిక్ చేసిన ఫండ్స్ ఇవి, మాన్యువల్గా పిక్ చేసిన ఫండ్స్ కాదు. ఈ ఫండ్స్ అన్నీ కూడా రోబో అడ్వైజరీ టూల్ యూజ్ చేసి పిక్ చేసిన ఫండ్స్ ఇవి. సో ఫస్ట్ ఫండ్ ఏంటి అంటే టాటా లిక్విడ్ ఫండ్. డెట్ ఫండ్స్ ఎప్పుడు పాస్ట్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. ఆ ఫండ్స్లో ఎలాంటి బాండ్స్ ఉన్నాయి, ఆ బాండ్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత, అండ్ ఆ బాండ్స్ వోల్టాలిటీ ఎంత ఉందని చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో పాస్ట్ రిటర్న్స్ చూసి డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. సో నేను పాస్ట్ రిటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయను డెట్ ఫండ్స్కి. సో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే లిక్విడ్ ఫండ్లో టాటా లిక్విడ్ ఫండ్. అండ్ సెకండ్ ఫండ్ ఏంటి అంటే నిప్పాన్ ఇండియా లిక్విడ్ ఫండ్. ఈ ఫండ్లో కూడా మంచి బాండ్స్ ఉన్నాయి, రిస్క్ తక్కువ, మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ సేఫ్గా ఉంటుంది నిప్పాన్ ఇండియా లిక్విడ్ ఫండ్లో కూడా. సో మీరు కానీ లిక్విడ్ ఫండ్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటే ఇవి 2 బెస్ట్ లిక్విడ్ ఫండ్స్. అండ్ సెకండ్ కేటగిరీ అల్ట్రా షార్ట్ టర్మ్ కేటగిరీ. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో లిక్విడ్ ఫండ్స్ కంటే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది, అలాగే రిటర్న్స్ కూడా కొంచెం బాగానే ఉంటాయి. సో ఈ కేటగిరీలో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే ఎస్బీఐ మ్యాగ్నమ్ అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్. ఈ ఫండ్లో బాండ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని బాండ్స్ AAA రేటెడ్ బాండ్స్ అండ్ అలాగే గవర్నమెంట్ బాండ్స్. అంతకు మించి వేరే బాండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. AAA రేటెడ్ అండ్ గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అందులో రిస్క్ అనేది చాలా తక్కువ. సో ఏదైనా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ కానీ ఓన్లీ AAA రేటెడ్ ఫండ్స్ లేదా ఓన్లీ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ కాంబినేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆ ఫండ్ చాలా సేఫెస్ట్ ఫండ్, అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ కేటగిరీ లో డ్యూరేషన్ ఫండ్. ఇందులో బెస్ట్ ఫండ్ ఏంటి అంటే ఐడిఎఫ్సి లో డ్యూరేషన్ ఫండ్. ఈ ఫండ్ బ్యాంక్స్ ఇష్యూ చేసే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫండ్లో ఉన్న ప్రతి బాండ్కి AAA రేటింగ్ ఉంది. సో సేఫెస్ట్ బాండ్స్ ఇవి. సో మీరు కానీ లో డ్యూరేషన్ డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఫండ్ లో డ్యూరేషన్ కేటగిరీలో. సో ఇవి అండి టాప్ 20 మ్యూచువల్ ఫండ్స్. మీరు కానీ ఈ 20 మ్యూచువల్ ఫండ్స్లో ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అప్స్టాక్స్లో మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీ అకౌంట్ ఇస్తున్నారు, లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ ఇది. సో మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే త్రూ అప్స్టాక్స్ ఇన్వెస్ట్ చేయండి. అప్స్టాక్స్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అలాగే మీరు కానీ ఓన్లీ 5 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ప్రాపర్ అసెట్ అలొకేషన్ ఉండాలి అనుకుంటే నా మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇందులో మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ అసెట్ అలొకేషన్ కూడా చేసి ఉంటుంది. సో మీరు జస్ట్ మనీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలని మీకు చూపిస్తుంది ఎక్సెల్ షీట్లో. సో ఇది ఏంటి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ అండి. Thank you for watching this video.